ఆదాయాన్ని పెంచుతాం, పేదలకు పంచుతాం. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే మా లక్ష్యం. సో ఇక్కడ ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతాం అని చెప్తున్నారు. చాలా క్లియర్గా వినాలి మీరు ఒక్కసారి. ఇదంతా కూడా ప్రజలంతా కూడా మనం ఆలోచించాలండి. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతాం అంటున్నారు. ఆదాయం ఎక్కడి నుంచి పెంచుతున్నారు మీరు? మీకు ఒక ఆర్టికల్ చూపిస్తాను నేను. ఎందులో వచ్చినది? ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టుంది. ఇది 71,550 కోట్లు 2 ఏళ్లలో మద్యం విక్రయాలండి. అంటే ఇది ప్రభుత్వం పెంచిన ఆదాయం. 2 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం పెంచిన ఆదాయం ఏందయ్యా అంటే ఇది 71,550 కోట్లు మనోళ్ళు మద్యం విక్రయాలు చేశారు. సో ఈ మద్యం విక్రయాల డబ్బులు తీసుకొచ్చి పేదోళ్ళకి పంచుతా అంటున్నాడు సారు. ఇక్కడ మనం క్లియర్గా గమనించాల్సిన అంశం ఏంటంటే, మద్యం ఎక్కువ తాగేది మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదోళ్ళు. సరే బలిసిన వాళ్ళు కూడా తాగుతారు అనుకోండి. బలిసిన వాళ్ళు కొంచెం ఇవి తాగుతారు కదా, వాటిని ఏమంటారు, ఈ ఫారిన్ బ్రాండ్స్ ఏవో ఉంటాయి కదా, అవి తాగుతారు. సో వీళ్ళే కదా ఎక్కువ, మిడిల్ క్లాస్ వాళ్ళే కదా. అంటే మీరు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి మద్యంలో వాళ్ళని ముంచి లేపి మద్యం అమ్మకాలు పెంచి వాళ్ళని తాగించి తెలంగాణగా ఆ మధ్య హైకోర్టు కూడా అంది, ఇంకొంతకాలం పోతే తెలంగాణ పేరు మార్చాల్సి వస్తుందేమో, ఏదైనా మద్యం పేరు వచ్చేట్టుగా పేరు పెట్టుకోండి అని చెప్పి ఒక మాట ఆ మధ్య కోర్టు వారు కూడా అన్నారు. మేబీ అదే నిజమయ్యే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ మనకి. మెల్లమెల్లగా చూస్తే మేము ఆదాయం పెంచుతాం అంటే ఇంకేం చేస్తారో అనుకుంటున్నా. ఓ పక్కన రియల్ ఎస్టేట్ పడుకుంది, పూర్తిగా ఫ్లాట్ అయిపోయింది రియల్ ఎస్టేట్, 0 ఆత్మహత్యలు చేసుకుంటున్న రియల్టర్లు మొత్తం. మరి ఇంకేడ్ నుంచి సంపాదన సృష్టిస్తున్నాడయ్యా ఈ పెద్ద మనిషి అంటే మద్యం నుంచి చేస్తున్నాడు. ఒక్క మద్యం నుంచి తప్ప దేని నుంచి సంపాదన సృష్టి చెయ్యలేరు కూడా. తెలంగాణ ఒక భయంకరమైన పరిస్థితిలో ఉందండి. ఇప్పుడు ప్రజలందరూ చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక భయంకరమైన స్టేజ్లో ఉంది తెలంగాణ ఇప్పుడు. గత 10 ఏళ్ళు వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు దోచుకు తిన్నారు, ఇప్పుడు వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు.